వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అరకు చలి వచ్చావ్ 2026లో భాగంగా హెలికాప్టర్ రైడ్ను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో అరకు కొత్త వలస ఫారం లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోజుకు 50 మందికి మాత్రమే టికెట్ బుకింగ్ అవకాశం ఇవ్వడం జరిగింది. ఒకరికి బుకింగ్ వచ్చేసి 4,000 రూపాయలు. ఆకాశం పైన 5 నుంచి 6 నిమిషాల వరకు హెలికాప్టర్ రైడ్ను అరకు అందాలను పర్యాటకులకు, గిరిజనులకు వీక్షించడం జరుగుతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అరకు చలి ఉత్సవాలు అంగరంగ వైభవంగా గిరిజన సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలతో వీక్షించడం జరుగుతుంది. विमानम का तो बाले दिखाई दे रहे विमानम का जरा आप सुन रहे हैं संगीत सुन लाइट सुन रही रेड लाइट तो वो दिखाई दे बुलाए बेटा मैं सट दिखाई दे या ऐसे लेवल आया ना मो करो है सट लेवल दिखाई दे ये एकदम मन అది తరాని వీడియో అయితే వస్తుంది సింగలాగి పట్టుకో పైన పట్టుకో అన్న ఏట్ అవుతుందన్నా మీరు ఏట్ ఒక చెప్పు తీసుకుంటే ఏట్ అయిపోతుంది వీడియో తీసుకుంటే అయిపోతుంది एक साइड 20,000 ठीक है 2026 కింద ఇవాళ అడ్వెంచర్ టూరిజం కింద హెలి రైడ్ ఇవాళ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన కొత్త వలస ఫామ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో ఈ అడ్వాన్స్డ్ చాపర్ ఇవాళ పొజిషనింగ్ చేశాము. లాస్ట్ ఇయర్ మనకి హెలి టూరిజం చేసిన విహాంగ్ టీమే ఇప్పుడు ఈసారి కూడా చేయడం జరుగుతుంది. బట్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ ఫ్లీట్ తీసుకురావడం జరిగింది, చాపర్ తీసుకురావడం జరిగింది. దీనిలో ఉంటున్న స్పెషాలిటీ ఏంటంటే కొంచెం అడ్వెంచరస్గా ఈ రైడ్ కూడా కొంచెం అడ్వెంచరస్గా చేయడానికి వీలు ఉంటుంది. అండ్ పైలట్ కూడా స్పెసిఫిక్గా ఈ వ్యాలీలో ఇట్లాంటి మెట్టు ప్రాంతంలో మౌంటైన్స్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకురావడం జరిగింది. అండ్ దీనికి కావాల్సిన బందోబస్తు అండ్ సెక్యూరిటీ అని కూడా పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ సేఫ్టీ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలు ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఎట్లా ఎంజాయ్ చేశారో ఈసారి కూడా ఈ హెలి రైడ్ని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాము.
ఈ వ్యాలీలో ఫ్లయింగ్ చేయడం కొంచెం ఛాలెంజింగ్ ఉంటున్న వలన కొంచెం ఎక్స్పర్ట్స్ కానీ కొన్ని ఎక్కువ క్రూ మెంబర్స్ తీసుకొచ్చేసి సపోర్ట్లో ఇది చేయడం జరుగుతుంది. దానివల్ల ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సపోర్ట్ చేసేసి ఈ చాపర్ జరుగుతున్న లొకేషన్స్లో అనవసరంగా లోపల రాకుండా బయటకు నుంచి అది ఎంజాయ్ చేయాల్సిన కోరుతున్నాము. ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చేసి చేస్తున్నారో ఒక్కొక్క టీమ్గా వచ్చి చేయమని చెప్తున్నాము. అండ్ ఈ బుకింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఒక రోజుకి మొత్తం 49 to 50 సార్టీస్ వరకే DGCA ATC అలో చేస్తారు. సో అంతవరకు బుకింగ్ చేసి ఓవర్ బుకింగ్ చేయవద్దని కూడా చెప్పడం జరుగుతుంది. ఈసారి కూడా ఈ రేటు వాళ్ళతో నెగోషియేట్ చేసినప్పుడు దాదాపుగా 5,000 రూపాయలు ఈ వైజాగ్లో చేశారు. అంత ఎక్స్పెన్సివ్గా చేయవద్దు అన్నితో వాళ్ళతో నెగోషియేట్ చేసేసి మళ్ళీ ఎట్లా చేయవచ్చని ఒక 4,000 రూపాయలకి వాళ్ళు ఒప్పుకొని చేయడం జరుగుతుంది. దానికి కూడా ఒక 1,200 వాళ్ళకి నష్టం అవుతుంది అంటున్నారు. బట్ వీఆర్ సీయింగ్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్ ఎక్కువ పోతే దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఎంత టైమింగ్ సార్? ఒక్కొక్క సార్టీ విల్ బీ ఫర్ 5 to 6 minutes చేస్తారు. సో ఇట్ డిపెండ్స్. 5 to 6 minutesలో ఈ లాస్ట్ టైం కంటే ఈ టైంలో రేంజ్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇప్పుడే ఒక సార్టీస్ టెస్ట్ రైడ్ చేసి చూసాం వెదర్ సేఫ్టీ అని బాగుంటుందని. వెరీ సేఫ్. లాస్ట్ టైంకి ఈ టైంకి ఉంటున్న రైడ్లో చాలా తేడా ఉంది. చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా కొన్ని సాహసాలు కూడా చేసి అడ్వెంచర్ ఫీలింగ్ తీసుకురాగలుగుతాము. ఇది అడ్వాన్స్డ్ ఎయిర్ బస్ వలన ఇంకా సేఫ్టీ పరిధిలో కూడా చాలా మంచిగా ఉంటుందని ఒక అడ్వాన్స్డ్ ఫ్లీట్ తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా పర్యాటకులు అందరూ కూడా ఇది పూర్తిగా సద్వినియోగం చేసుకొని సేఫ్గా ఈ హెలి రైడ్ ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.